మిస్టరీ మూవీ రివ్యూ ఈ మూవీ 2 అవర్స్ తో ఆహాలో టైం అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే అసలు ఇది మూవీ అనిపించింది ఈ మూవీ చూసిన తర్వాత. అసలు మూవీలో స్టోరీ ఏది, కంటెంట్ ఏది, అసలు ఏది పడితే తీసేశారు అంతే. అసలు మూవీకి తల లేదు, తోక లేదు, ఎలా పడితే అలా తీసేశారు అంతే. అసలు మూవీలో మన హీరోని ఎవరో హత్య చేశారు అంటారు గైస్. దాని గురించి ఏమన్నా పర్ఫెక్ట్ గా చూపించారంటే అది కూడా లేదు. ఏమన్నా అంటే కాకమ్మ కథలు చెప్తా ఉంటారు, అవేమన్నా బాగున్నాయంటే అవి కూడా బాగుండవు. క్లైమాక్స్ లో ఏదో చూపించాలి, ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా అనేసి ఏవో కాకమ్మ కథలు చెప్తా ఉంటారు. అసలు మర్డర్ ఎలా అయింది, అలా అయింది అనేసి స్టోరీస్ చెప్పడం ఏంటో నాకు అర్థం కాలేదు. సరే ఇదంతా పక్కన పెడితే మూవీలో యాక్టింగ్ ఏమన్నా బాగుందా అంటే, మూవీలో ఒక్కొక్కరిని యాక్టింగ్ చేయమంటే అందరూ ఓవర్ యాక్టింగ్ చేస్తా ఉంటారు గైస్. అసలు అది యాక్టింగ్ అర్థం కాదు, ఓవర్ యాక్టింగ్ అర్థం కాదు. నన్ను అడిగితే సీరియల్ లో యాక్టింగ్ కొంచెం బాగా చేస్తారనిపించింది. లిటరల్లీ ఈ మూవీ కన్నా సీరియల్స్ కొంచెం బాగుంటాయి అనిపించింది. అలాగే మూవీలో కామెడీ ట్రై చేస్తా ఉంటారు గైస్. అసలు కామెడీ అర్థం కాదు, అసలు ఏంటో అర్థం కాదు. లిటరల్లీ గైస్ ఆ కామెడీ పెద్ద క్రింజ్ గా రొట్టగా ఉంటది. మూవీ మొత్తం గైస్ ఒకే ఒక రూమ్ లో ఒక 10 మందిని పెట్టి మూవీ మొత్తం తీస్తారు అంతే. అసలు మూవీలో ఒక పోలీస్ ఉంటాడు గైస్, ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటాడు. అసలు అది ఇన్వెస్టిగేషన్ అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ అంటున్నారు, అదో ట్విస్ట్ లా ఉందా? అలాగే అసలు మూవీలో హీరోయిన్ ఉంది గైస్, అసలు ఎందుకుందో అర్థం కాలేదు. ఏం మాట్లాడదు అనమాట. అసలు ఇన్వెస్టిగేషన్ చేసిన అమ్మాయిని కదా, అసలు మన హీరోకి ఏమైంది, ఏం జరిగింది చెప్పాల్సింది మన హీరోయిన్. కాకపోతే మన హీరోయిన్ అసలు ఇన్వెస్టిగేషన్ చేయాలన్నమాట, ఏదో బొమ్మల నుంచి ఉంటది అంతే. అలాగే మూవీలో ఆలీ గారు ఉంటారు గైస్, అలా వచ్చి అలా వెళ్ళిపోతారు అంతే. ఆయన వచ్చి ఏం చేసింది ఏం లేదు. మూవీలో క్యారెక్టర్స్ ఏమో చాలా ఉంటాయి, కాకపోతే మూవీలో డ్రామా ఉందంటే ఏం లేదు. ఆ క్యారెక్టర్స్ ఏమన్నా బాగున్నాయి అంటే ఆ క్యారెక్టర్స్ కూడా బాగుండవు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరోని ఎవరో హత్య చేస్తారు. అసలు ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. మూవీలో ఒక పర్ఫెక్ట్ స్టోరీ లేదు, డ్రామా లేదు, ఇంటెన్సిటీ లేదు, ట్విస్ట్ లేవు, ఏం లేవు అనమాట. ఏదో మూవీ తీసామంటే తీసారు అంతే. మూవీలో ఏం ఉండదు అనమాట. అసలు ఇలాంటి స్టోరీ మూవీ ఎలా తీసారా అనిపించింది నాకు. ఆ ప్రొడ్యూసర్ ఎవరో మరి ఎలా ఒప్పుకోవడం నాకు అర్థం కాలేదు. అసలు మూవీలో జోక్ ఏంటంటే గైస్, అసలు మూవీ ఓపెన్ చేయగానే ఎమోషన్ స్టార్ట్ చేస్తారు. అసలు ఎమోషన్ ఏమన్నా వర్కౌట్ అయిందంటే ఆ ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వదు. లిటరల్లీ గైస్ ఎమోషన్ అయితే భయంకరంగా ట్రై చేస్తారు, కాకపోతే మనకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వదు. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ కూడా మరీ అంత ఏం లేవు గైస్. చాలా అంటే చాలా డల్ గా ఉన్నాయి. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అసలు ఏం లేవు అనమాట. ఏదో ఒక రూమ్ లో తీస్తారు అంతే. అలాగే మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఆ ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టారేమో నాకైతే మరీ అంత ఏం అనిపించలేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్, నాకైతే వరస్ట్ అనిపించింది. నేనైతే మూవీ అయితే చూడదని చెప్తాను, ఇంకా మీ ఇష్టం చూస్తారో చూడరా అనేసి. సో మీరు మూవీ చూసి వింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.